దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియచేయుచున్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథం 65వ సంకీర్తన 8-9 వచనములు. ఉదయ సాయంత్రముల ఉత్పత్తులను నీవు సంతోషభరితములుగా చేయుచున్నావు. నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము సంతోషభరితము. ప్రియులారా, మనలను సంతోషభరితులుగా చేయవాడు దేవుడే. దేవుని ప్రజల స్వాస్థ్యములలో ప్రాముఖ్యమైనది సంతోషించుట. ప్రభువునందు సంతోషించుట మన ఆధిక్యత. సమస్త మంచి ఈవులను సంపూర్ణముగా దయచేయు దేవుడు మనలను సంతోషభరితులుగా చేయుచున్నాడు. అందు నిమిత్తమై మనకు నూతన అభిషేకాన్ని ఇస్తూ ఉన్నాడు. ప్రియులారా, అది ఆనంద తైలాభిషేకము. పరిశుద్ధాత్మ వలన మనకు లభించు సంతోష అభిషేకము. దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును ఇచ్చుటకు ప్రభువు వచ్చెను అని యెషయా గ్రంథం 61వ సంకీర్తన 3వ వచనములో మనం చూస్తాం. ప్రియులారా, మీరు దుఃఖపడుతున్నారా? చింత కలవరము మిమ్మును ఆవరించి ఉన్నదా? ఆనంద తైలముతో నింపబడండి. ప్రభువునందు సంతోషించుచు ఆయనను స్తుతించుట మొదలు పెట్టండి. ప్రియులారా, యేసు తల్లి యగు మరియను ప్రభు ఆత్మతో నింపినప్పుడు ఆమె హృదయము సంతోషభరితమాయెను. కాబట్టి ఇలాగున ఆమె స్తుతించింది. లూకా సువార్త 1వ అధ్యాయం 46వ వచనములో, నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను అని. దేవుని బిడ్డలారా, మన అంతరంగ పురుషుడు ఎల్లప్పుడూ ఆత్మలో సంతోషము కలిగి ఉండవలెను. మన ఆత్మ ప్రభు ఆత్మతో ఏకీభవించినప్పుడు పరలోక సంతోషమును మనము అనుభవించుచూ ఉన్నాము. దైవిక ఆనందం మనలో ఉప్పొంగుచున్నది. లోకానుసారమైన శ్రమలు, పోరాటముల తర్వాత పరలోక దేవుని ప్రసన్నత కలదు. ఆయన ప్రేమతో మన జాడలు ఆయన ప్రేమతో మనలను నింపబడుతూ ఉన్నాయి. సొలొమోను ఇటువంటి సంతోషాన్ని గూర్చి ప్రేమతో మూర్ఛిల్లి ఉన్నాను అని పరమగీతముల గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనములో చెబుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఆత్మవరములలో ఒకటి అన్య భాషలు మాట్లాడుట. పరిశుద్ధాత్మ మన మీదకు వచ్చినప్పుడు శక్తిని పొందుచున్నాం. అంతేకాదు, ఆత్మవరములు 9, ఆత్మఫలములు 9. ఆత్మఫలములలో ప్రధానమైనది ప్రేమ, రెండవది సంతోషము. దేవుని ఆత్మ ద్వారా ఆయన ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడుచున్నది. అందువలన దేవుని రాజ్యము మన మీద ఉంది. దేవుని రాజ్యము పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది అని రోమాపత్రిక 14వ అధ్యాయం 17వ వచనములో చెబుతున్నాడు. ప్రియులారా, పరిశుద్ధాత్మను పొందినవారు ఎల్లప్పుడూ సంతోషించుదురు, వారు దేవునితో మాట్లాడుదురు అని పౌలు కొరింథీ పత్రికలో ఆయన బోధిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని లెక్కించలేని మేళ్లను జ్ఞాపకము చేసుకొని అందును బట్టి స్తుతించిన కొలది మీ ఆత్మలో ఆనందము కలుగుచున్నది. బాల్యము నుండి
ప్రభు మీ ఎడల చేసిన ఉపకారములను జ్ఞాపకమునకు తెచ్చుకొనండి. మీ తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకొనండి. 4 సంవత్సరముల వయస్సులో నీ పరిస్థితి ఏమిటి? దాని వెంబడి ప్రభు మీకు చేసిన మేలు ఏమిటని సమయమును తీసుకొని ఒకసారి ధ్యానించండి. ప్రభువును స్తుతించండి. ప్రభువు నా ఎడల చేసిన ఉపకారములన్నిటికీ నేనేమి చెల్లించెదను? రక్షణ పాత్రను చేతపుచ్చుకొని ఆయన నామమును ఆరాధింతునని కీర్తనాకారుడు చెప్పుచున్నట్లుగా మీరును చెప్పినప్పుడు మీకు ఆత్మలోనూ సంతోషం కలుగుతుంది. కనుక అట్టి ఆత్మాభిషేకము చేత నింపబడి దేవుని చేత సంతోషభరితులముగా చేయబడదాం. దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు మిమ్మను మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రియుడైన తండ్రి, నీ స్తోత్ర. ఈ దినమంతా కూడా మీ సన్నిధిని మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. మరి యొక్క నూతన దినాన్ని మీరు మాకు ఇచ్చినందులకే స్తోత్రాలు చెల్లిస్తూ నేటి ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి కుటుంబాన్ని దీవించమని, పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను ఆశీర్వదించండి. నూతన ఆశీర్వాదములు వారికి దయచేయండి. నాయన, చదువుకున్న బిడ్డలకు కావలసిన జ్ఞానమునివ్వండి. నీ సేవా పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని దీవించుమని, ఈ దిన దీవెనల చేత నింపమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.